సంగారెడ్డి నియోజకవర్గంలోని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తనదైన శైలిలో పొలిటికల్ హీట్ పెంచారు. పోతిరెడ్డిపల్లిలో జరిగిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేదికపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు నిర్మలా జగ్గారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. అప్పుల చిట్టాను బయటపెట్టిన నిర్మల కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తులం బంగారం మహాలక్ష్మి పథకం ఎప్పుడు ఇస్తారంటూ కాంగ్రెస్ హామీలను ప్రశ్నించారు. దీనిపై ఏమాత్రం తగ్గకుండా నిర్మలా జగ్గారెడ్డి అంతే వేగంగా రియాక్ట్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అపారమైన అప్పులను తీర్చడానికి మాకు ప్రస్తుతం సమయం పడుతోంది అంటూ గత పాలకుల ఆర్థిక వైఫల్యాలను ఆమె నేరుగా ఎండగట్టారు. పథకాల అమలుపై ధీమా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయకుండా ఒక్కొక్కటిగా పథకాలను అమలు చేస్తూ ప్రజలకు విరివిరిగా చేస్తోందని నిర్మలా జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చివరగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను ఉద్దేశించి నిర్మలా చేసిన పొలిటికల్ పంచ సభలో కేకరేపింది. ఇలా హామీల గురించి మీరు తవ్వుకుంటూ పోతే గత 10 ఏళ్లలో మీ పాలనలో ఇచ్చిన మోసపూరిత హామీలను తాము కూడా తవ్వాల్సి వస్తుంది, జాగ్రత్త అంటూ నిర్మలా జగ్గారెడ్డి స్పష్టం చేశారు. దీంతో వేదికపై విమర్శలు చేద్దామనుకున్న ఎమ్మెల్యేలకు నిర్మలా జగ్గారెడ్డి దెబ్బకు గట్టి సమాధానం లభించినట్లయింది. తులం బంగారం కానివ్వండి, మరి పెన్షన్లు కానివ్వండి, మహిళలకు 2500 కానివ్వండి, అది చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారితో. ఎందుకు ఆగింది అనేది కూడా మనకి గుర్తు చేస్తున్నా. గత ప్రభుత్వం చేసిన అప్పులను సరి చేసుకుంటూ ఇచ్చిన పథకాలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఉన్నది. ఇంకా 2.5 సంవత్సరాల్లో ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతుంది. కాబట్టి అందుకే ఇదైంది. అప్పుడు ఇచ్చినప్పుడు తులం బంగారం అప్పుడు 36,000 40,000 ఉండే, ఇప్పుడు దానికి 300 400 అయిపోయింది. కాబట్టి ఉన్న భారాన్ని మోయలేని ప్రభుత్వం ప్రజలకు ఇంకా కూడా చేయూతనిస్తూ దగ్గర అవుతూ చేస్తుంది. తవ్వకుండా పోవద్దు ఎమ్మెల్యే గారు, నేను కూడా ఎంత పోతే మరి ఎన్ని వస్తాయో తెలుసు. తవ్వడం అవసరం లేదు. ఇప్పుడు మనం చేసే పనిని ముందుకు తీసుకెళ్దాం, ప్రజలకు మేలు చేస్తూ వెళ్తాం. ఒకటి అని చెప్తా, 3 ఎకరాల భూమి అన్నారు, ఎవరికైనా ఇచ్చిందా లేదు. అట్లా చాలా ఉన్నాయి. కొద్దిగా విమర్శలు వద్దు అని చెప్పిన అంటే. కాబట్టి విమర్శలు లేకుండా ప్రజలకు స్నేహితునిస్తూ ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ వెళ్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం మరి మనసులో తెలుసు ఎవరు ఎప్పుడు ఏం చేసింది అనేది. దాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ మరి ఉన్నదాన్ని ఇచ్చేదాన్ని మనం తీసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి 2 పథకాలు వెళ్తున్నాయి. ఒక్కొక్క ఇంటికి నెలకి 3,000 4,000 ఆందాన్ని వస్తుంది. అది సరిపోతుంది. ప్రజలు ఇలాంటి ఆందోళన లేదు, ఇలాంటి ప్రభుత్వం ఉండాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.